సభకు నమస్కారం. విశ్వాసనామ సంవత్సరంలో ఈ శరత్ నవరాత్రులలో మూడవ రోజు ఈరోజు ఆశ్వేజ శుద్ధ తృతీయ అంటారు, తదియ అంటాము. మూడవ రోజు ఈరోజు అమ్మవారి అలంకారము అన్నపూర్ణాదేవి. మనం ఒక పేరు ఏదైనా అనుకున్నప్పుడు ఆ మనిషి యొక్క రూపము, తర్వాత ఉండే స్థలము, మనకు వాళ్ళతోటి ఉన్న అనుభవము, ఈ మూడు గుర్తొస్తాయి. అన్నపూర్ణాదేవి అనగానే ముందు మనకు గుర్తొచ్చే ప్రదేశం ఏది అంటే కాశీ. ఎందుకు అంటే ఎన్నో చోట్ల అన్నపూర్ణ దేవాలయాలు ఉండొచ్చు, కానీ కాశీ అన్నపూర్ణ అంటే అదొక ప్రత్యేకత అన్నమాట. మొత్తం ప్రపంచంలో కూడా ప్రసిద్ధి చెందింది కాశీనగరం. పూర్వం నుంచి పురాణాల కంటే ముందు నుంచి కూడా అన్ని యుగాలలో కూడా ఉన్నదట కాశీనగరం. కాశీనగరానికి ఎప్పుడు క్షయం లేదు. కాశీనగరం, ఆ కాశీనగరం గుర్తొస్తుంది. రెండవది ఏంటి అంటే శంకరాచార్య స్వామి చేత రాయబడినటువంటి అన్నపూర్ణాష్టకం. అన్నపూర్ణాష్టకం, కాశీ అన్నపూర్ణ, ఈ రెండు ఆ పేరు మనం అన్నపూర్ణాదేవి అనగానే గుర్తొచ్చే అంశాలు అవి రెండే. దానిలో ఫస్ట్ అన్నం అనేది ప్రతి ప్రాణమున్న ప్రతి జీవికి అన్నం ఆహారము అవసరం. అలాంటి అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అంటాం. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అయితే అన్నం ఎక్కడి నుంచి వస్తుంది? అన్నాత్ భవంతి భూతాని, అంటే పంచభూతాల నుంచే మనకు ఆహారము లభ్యమవుతుంది. ఆ పంచభూతాలు అనేవి అందరికీ తెలిసినవే. ఏవి? ఆకాశము, భూమి, వాయువు, వర్షాలు, ఇవన్నీ పంచభూతాలు. భూమి అనేది అసలు మనం నిలబడడానికి ఆధారమే భూమి. భూమి లేకపోతే మనం అసలు ఎక్కడ ఉంటాము? ఉండలేం కదా. ఈ భూమండలంలో అన్నిటికంటే మనకు ఎక్కువ ఉపయోగపడేది భూమి. భూమి లేకపోతే అసలు దేనికి మనుగడ లేదు. మనము ఉండాలంటే భూమి మీదనే ఉంటాం. అయితే భూమికి ఒక ఆకర్షణ శక్తి ఉంది. భూమి ఆకర్షణ శక్తి వలన మనం భూమి మీద ఉండగలుగుతున్నాం అనే విషయాన్ని ఎన్నో కోట్ల సంవత్సరాల తర్వాత శాస్త్రవేత్తలు కనుక్కున్నారు. కానీ అంతకుముందు కూడా, వాళ్ళు కనుక్కోక ముందు కూడా మనం భూమి మీదనే ఉన్నాం కదా. ఈ భూమి పంచభూతాలతోటి మొదటిది భూమి. ఎందుకంటే మనం ఉండేటువంటి స్థావరం. మన ప్రతి అవసరం, మనం అన్నం తినాలి అంటే పంటలు పండాలి. ఆ పంటలు ఎక్కడ మొలుస్తాయి? భూమి మీదనే. భూమిలోనే మనం విత్తనాలు నాటితే మొక్కలు వస్తాయి, చెట్లు. మన నిత్యావసరమైన వస్తువులన్నీ కూడా కలపతోటి తయారు చేసుకుంటాం. ఇల్లు కట్టుకుంటాము అంటే దానికి ఇటుకలు, మట్టి తెచ్చుకుంటాం. మట్టి ఎక్కడి నుండి వస్తుంది? భూమి నుండే రావాలి. అట్లనే మనం చెక్క వస్తువులు చేయించుకుంటాం. ఆ చెక్క వస్తువులు కూడా భూమి నుంచే రావాలి. ఖనిజాలతోటి కొన్ని తయారు చేసుకుంటాం. ఖనిజాలు కూడా ఎక్కడో ఆకాశంలో ఉండవు కదా, అవి కూడా భూమిలోనే లభ్యమవుతాయి మనకు. ఆధునిక కాలంలో ఇంధనాలు కూడా, అంటే మన వాహనాలు నడపడానికి పెట్రోలు, డీజిల్ లాంటివి కూడా భూమి నుంచే మనకు లభ్యమవుతాయి. కాబట్టి ఈ సృష్టిలో ప్రతి ప్రాణమున్న జీవికి అవసరమైంది అంటే చెట్లకు కూడా ఆక్సిజన్ కావాలి, అవి కావాలి, ఇవి కావాలి. అవి కూడా భూములు, అసలు చెట్లు ఉండడానికే భూమి ఆధారం. అంటే సమస్త జగత్తుకు ఆధారమైంది భూమి. ఆ భూమి నుండి మనకు లభ్యమయ్యేది ఆహారం. ఆ ఆహారాన్ని మనకు వడ్డించేది అన్నపూర్ణాదేవి. మనం ఏవైనా ఎంతమందికైనా ఇస్తామనుకోండి, తృప్తి సంతృప్తి అనేవి ఉండవు. ఎందుకు అంటే మనం ఇప్పుడు దానాలు చేస్తాం, వస్త్రదానాలు చేస్తాం. 10 చీరలు ఇచ్చినా ఇంకా ఒకటి ఇస్తే వాడు వద్దు అని అనరు కూడా. అట్లనే 1,00,000 రూపాయలు ఇస్తే ఇంకో 1,00,000 ఇచ్చినా వద్దరు. దానికి మితం లేదు మిగిలిన వాటి. కానీ అన్నము అనేది మాత్రం అట్లా కాదు. మనం ఎంత తినగలుగుతామో అంతే చాలు అనేది ఒక అన్నదానంలో మాత్రమే మనకు వినపడేటువంటి పదం. కాబట్టి అలాంటి అన్నాన్ని మనకి ఇచ్చేది అన్నపూర్ణాదేవి. మనం అన్నపూర్ణ అనుకోగానే ఆ రూపం మన కళ్ళ ముందు ఎలా కనబడుతుంది అంటే, ఆమె చేతిలో ఒక పాత్ర ఉంటుంది, బంగారు రంగులో ఉన్నటువంటి పాత్ర. కుడి చేతిలోనేమో గరిటె ఉంటుంది, ఎడం చేతిలో పాత్ర ఉంటుంది. కాశీలో అన్నపూర్ణ విగ్రహం అలాగే ఉంటుంది. ఆ ఎడం చేతిలో ఉన్నటువంటి ఆ గిన్నె నిండా మధురమైన పదార్థం, అంటే మనకు నచ్చేది ఏదైనా కావచ్చు, మధురమైన పదార్థం ఉంటుందట. అంటే నోటికి ఇంపుగా రుచి కలిగినటువంటి పదార్థం. దాన్ని ఆమె కుడి చేతితోటి గంటతోటి తీసి పెడుతూ ఉంటుంది. ఆ గంట కూడా నిండుగానే ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా దానికి లోపము అనేది ఉండదు ఆమె పెట్టే అన్నాన్ని. అందుకనే నిత్యానందకరి, వరాభయకరి, సౌందర్య రత్నాకరి
అన్నాడు. నిత్యానందం, మనకు నిత్యము ఆనందం కలిగించేది ఏది అంటే, మనకు కోట్ల రూపాయలున్నా నిత్యం ఆనందం ఉండదు. మళ్ళీ వేలకు వేలు బీరువాలు బట్టలు నగలు ఏమున్నా మనకు ఆనందం అనేది ప్రతి పూట ఉండదు కదా. కానీ అన్నం మాత్రం తినంగానే మనకు ఆనందం కలుగుతుంది. ఒక పూట అన్నం లేదనుకోండి, నీరసంతో ముఖం అంతా వాడిపోతుంది. ముఖం వాడిపోతే ఆనందం అనేది ఉండదు. అందుకే అన్నం పెట్టే వాళ్ళ ముఖంలో మేము పెడుతున్నాము అనే ఆనందం ఉంటుంది, తిన్న వాళ్ళకు మేము తిన్నాము అనే తృప్తితో కూడినటువంటి ఆనందం ఉంటుంది. కాబట్టి అన్ని దానాలలో అన్నదానం అనేది చాలా గొప్పది. ఆ అన్నదానం మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తుంది. మనకు ఉంది మనం పెట్టాము అని కాదు, మనకు ఉన్న దాంట్లోనే పెట్టాలి అనే నియమాన్ని ఏర్పరచుకొని ఈ అన్నదానాన్ని ఈ అన్నదాన మహిమ ఎంత గొప్పది అని చెప్పడానికి ఒక చిన్న కథ. ఏంటి అంటే, ఒక బ్రాహ్మడట రోజు ఒక వ్యక్తిని, ఎవరో ఒకరిని ఆకలి సమయానికి మధ్యాహ్నం 12 గంటలకు అందరికీ ఆకలేస్తుంది. ఆ సమయంలో ఎవరికో ఒకరికి భోజనం పెడితే కానీ ఆయన భోజనం చేసేవాడు కాదు. ఒకరోజు ఈయనను పరీక్షించడానికి అని చెప్పి ఒక్క అతిథి కూడా దొరకలేదట. ఈయనకు వెతుకుతూ ఉంటే చివరికి దొరికాడు. ఆయనను తీసుకొచ్చి పెట్టి, నువ్వు ఇంత కష్టపడి రోజు ఒకళ్ళకి అన్నం పెడుతున్నావు కదా, దీనివల్ల నీకు ఫలితం ఏంటి, నీకు ఎందుకని నువ్వు ఇట్లా చేస్తున్నావు అంటే, ఏమో నాకు ఫలితం గురించి నాకు తెలియదు, నాకు ఆకలేస్తుంది, నేను తినాలి, కాబట్టి ఆకలితో ఉన్న ఒక మనిషికి పెట్టి తినాలి అని తింటున్నాను అంటే, అప్పుడు ఏమన్నాడు, నువ్వు అన్నదాన మహిమను తెలుసుకొని కనుక అన్నదానం చేస్తే ఇంకా గొప్ప ఫలితం ఉంటుంది అని ఆ బ్రాహ్మణుడు చెప్తే, అయితే ఆ ఫలితం ఏదో మీరే చెప్పండి స్వామి అన్నాడట ఈ పెట్టిన అతను. అంటే ఆయన అన్నట, ఇది నేను చెప్పేది కాదు, నువ్వే అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. అట్లా నిత్యాన్నదానం చేసే అన్నపూర్ణాదేవి అయితేనే నీకు ఈ ప్రశ్నకు సరి అయిన సమాధానం చెప్తుంది అని అంటాడు ఆ బాటసారి. ఈయన ఏం చేస్తాడు, అన్నపూర్ణాదేవి అంటే ఎక్కడ ఉంది అంటే కాశీలో. అంటే అక్కడి కాశీకి వెళ్ళాడట. వెళ్ళి అమ్మవారు ఊరికే మాట్లాడదు కదా, ఆమె విగ్రహం లాగుంటుంది. మన సాధన సంపత్తితోటి మాట్లాడగలిగేటువంటి ఆ స్థితిని పొందుతాడు మానవుడు. ఈయన అమ్మవారి గురించి తపస్సు చేస్తే ప్రత్యక్షమైందట. అందరూ మామూలుగా దేవుడు ప్రత్యక్షమైతే ఏమడుగుతారు, వాళ్ళకు కావలసినవి ఏవైనా సొంతానికి అడుగుతారు. కానీ ఈయన ఏమడిగాడు, నేను ఇట్లా అందరికీ అన్నం పెడుతున్నానమ్మా రోజు, అయితే ఈ అన్నదాన ఫలితం ఏంటో తెలుసుకోవాలంటే నీ ద్వారానే తెలుసుకోవాలి, నువ్వైతేనే చెప్పగలుగుతావు అని నాకు ఒక బాటసారి చెప్పాడమ్మా. నాకు ఆ విషయాన్ని, ఆ ఫలితాన్ని నాకు తెలియజేయి, అంతకంటే నాకు ఇంకే వరాలు వద్దు అని అంటాడు ఆ బ్రాహ్మడు. అంటే అప్పుడు ఈమె ఏమంటుందంటే, నేను చెప్తే తెలిసేది తక్కువ, ఏదైనా మనం అనుభవంతో తెలుసుకున్నట్లయితే నీకు చాలా బాగా అర్థమవుతుంది. దీనికి జవాబు ఎవరు చెప్తారు అంటే, హిమవత్ పర్వతానికి దగ్గరలో హిమవత్ అనే ఒక నగరం ఉంది. ఆ నగరాన్ని పరిపాలించే ఒక రాజున్నాడు, ఆయన కొడుకుని అడిగితే నీకు చెప్తాడు అని చెప్పి కాశీలో అన్నపూర్ణాదేవి ఆ బ్రాహ్మడికి చెప్పి ఆమె అంతర్ధానం అయిపోయింది. ఆ హిమవత్ పర్వతానికి దారేటు అని అందరినీ వివరాలు అడుగుతూ ఆ బ్రాహ్మడు ఆ హిమవత్ నగరానికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు. అయితే దారిలో ఒక అరణ్యం వస్తుంది. ఆ అరణ్యంలో పాపం చాలా దూరం ఉంది కదా, దారి అయితే తెలిసింది ఎటు వెళ్ళాలి అని. వెళ్తున్నాడు, చీకటి పడని వస్తుంది. చీకటి పడిన తర్వాత అడవులలో ప్రయాణం చేయడము కష్టము, ఇబ్బంది కాబట్టి అక్కడ ఒక గుడిసె లాంటిది కనబడితే అక్కడ ఆగుతాడు ఈయన బ్రాహ్మడు. ఆగి ఆ గుడిసెలో ఇద్దరు ఉంటారనమాట. ఒక వాళ్ళను వేటగాడు, ఆయన భార్య ఉంటే వాళ్ళని అడుగుతాడు బ్రాహ్మడు, నేను ఈ రాత్రికి ఇక్కడ ఉంటానమ్మా, ఈ హిమవత్ నగరానికి దారేటు మీకు తెలిసే ఉంటుందంటే, ఇప్పుడు చీకటి పడింది స్వామి, మీరు ప్రయాణం చేయవద్దు, ఈ రాత్రికి మీరు ఇక్కడ విశ్రమించి పొద్దున బయలుదేరి వెళ్ళండి అని చెప్పి ఆ భార్యాభర్తలు ఇద్దరు చెప్పారు. ఆ వేటగాడు భార్య ఇద్దరే ఉన్నారన్నమాట. అయితే వాళ్ళ ఇల్లు చాలా చిన్నది కదా, ఈయన పడుకోవడానికి అడవిలో ఉన్నారు వాళ్ళు. ఈయన భయపడతాడేమో అని చెప్పి వాళ్ళు ఒక ఎత్తైన మంచె లాంటిది ఏర్పాటు చేసి, మంచ అంటే 4 వైపులా కర్రలు బాతి పైన వేసి ఉంటుంది, అలాంటి దాంట్లో ఉంటుంటారు వీళ్ళు. ఈయన కింద పడుకుంటే పులుల వల్ల అట్లా క్రూర జంతువుల బాధపడతాడని పైన పడుకోమంటారు మంచం మీద. ఈయన మంచం మీద పడుకుంటే ఆమె భార్య ఏమో కింద గుడిసెలో పడుకుంటుంది. ఈ వేటగాడు మాత్రము ఈయన మీదకి ఏ క్రూర జంతువులు రాకుండా, ఎందుకంటే తను ఆతిథ్యం ఇచ్చాడు, తన దగ్గర ఉన్నప్పుడు ఈయనకు ఏమైనా అయిందంటే ఆ పాపం తనకు చుట్టుకుంటుంది అని చెప్పి ఈయన కాపలా వాస్తూ ఉంటాడు తెల్లవారు. అయితే అర్ధరాత్రి
దాటిన తర్వాత ఈ బ్రాహ్మడికి నిద్ర పడుతుంది, పడుకుంటాడు. అప్పుడు ఒక పులి వస్తుంది ఈయన మీదకి, ఆ వేటగాడిని చంపేస్తుంది. వేటగాడు అయ్యో నా కోసమని నీ ప్రాణాన్ని నువ్వు కోల్పోయినావా అని చెప్పి బాధపడతాడు. అని అంటే అప్పుడు ఆయన భార్య ఏమంటుందంటే, మేము అడవిలో ఉండేవాళ్ళం స్వామి, ఇలాంటివన్నీ మాకు మామూలే, మీరు వచ్చిన కార్యం మీరు చూసుకోండి, నాకేం పర్వాలేదు, మీకు ఆ హిమవత్ నగరానికి దారి నేను చూపిస్తాను అని చెప్పి ఈమె తీసుకొని పోయి ఆయనకు ఆ దారి అంటే ఆ ఊరి ముందరి వరకు వదిలేసి వెనక్కి వచ్చి తన భర్తతోటి సహా సతీ సహగమనం చేసేస్తుంది. ఇద్దరు చితి పేర్చి ఆయనను పడుకోబెట్టి ఈమె కూడా చితిలోకి వెళ్ళి సహగమనం చేసుకుంటుంది. తర్వాత ఈయన ఏం చేశాడు, ఈ బ్రాహ్మడు అక్కడికి వెళ్ళి రాజు కొడుకు కదా ఈయనకు చెప్తాడు అని చెప్పింది అమ్మవారు, అందుకనే రాజు దగ్గరికి పోతాడు. పోయితే అక్కడ ఏంటంటే ఆ రాజుకి అసలు పిల్లలే ఉండరు, కానీ రాజు కొడుకు ఎలా చెప్తాడని మరి అమ్మవారు చెప్పింది అంటే అది సత్యానికి దూరం కాదు కదా అని చెప్పి సరే అంటే ఆయన ఏమంటాడంటే, ఈయన ఆ రాజు వచ్చి ఈ బ్రాహ్మడికి దండం పెట్టంగానే ఈయన ఏం చేస్తాడు, పుత్రాభిరస్తు అని చెప్పి మీకు కొడుకులు కలుగుదురుగాక అని ఆశీర్వచనం ఇచ్చాడు. ఈ ఆశీర్వచనం వల్ల కొడుకు పుడతాడు కాబట్టి నా కొడుకు పుట్టేంత వరకు మీరు ఇక్కడే ఉండండి అని ఆ బ్రాహ్మణ్ణి ఆ రాజు అక్కడే అట్టు పెట్టుకున్నాడు. అయితే నేను ఇక్కడే ఉండాలి అంటే నీకు కొడుకులు పుడతారు, కానీ నాకు ఒక కోరిక ఉంది. ఈ రాజుతోటి ఈ బ్రాహ్మడు ఏమన్నాడు అంటే, నీకు కొడుకు పుడతాడు, కానీ ఆ బాబును ఫస్ట్ నువ్వు కానీ నీ భార్య కానీ లేకుండా ఆ బాబును నాకు కలవాలి, ఆ బాబుతోటి నేను ఉండాలి కాసేపు, మా ఇద్దరికి ఏకాంతం కలిగించేటట్లయితే నీవు కొడుకులు పుడతారు, అప్పటి వరకు నేను ఇక్కడే ఉంటాను అని చెప్పి బ్రాహ్మడు చెప్తాడు. దానికి రాజు ఒప్పుకుంటాడు. ఈయన బ్రాహ్మడు అక్కడే ఉండిపోతాడు. తర్వాత 9 నెలల తర్వాత రాజుకు కొడుకు అంటే కవలలు పుడతారనమాట, ఇద్దరు కూతురు కొడుకు. పుట్టిన తర్వాత ఏమైంది, ఫస్ట్ ఈయనే చూస్తానన్నాడు కదా, నేనే చూడాలి అని. ఈయన పోయేసరికి బాబు ఉయ్యాల్లో పడుకొని ఉంటాడు, తల్లి ఏమో వేరే గదిలో ఉంటుంది. ఈయన ఏం చేశాడు, తలుపు దగ్గరికి వేసుకొని పోయి, నేను ఒక ప్రశ్న అడగాలి, నేను అందుకే ఇక్కడికి వచ్చాను అంటే ఆ బాబు నోరు తెరిచి నవ్వాడట. నవ్వితే అంత చిన్న పిల్లవాడు ఎందుకు నవ్వాడంటే, నీ సందేహం నాకు అర్థమైంది, అన్నదాన మహిమ గురించి అడగడానికే కదా నువ్వు వచ్చావు, దానికి నేను జవాబు చెప్తా విను అన్నాడు. ఆ రోజు ఈ బ్రాహ్మడికి వీళ్ళు ఏం చేస్తారు, పోయేవాళ్ళు అన్నం పెడితే వాళ్ళ అంట్ల గిన్నెల్లో వండింది బ్రాహ్మడు తినడు అనే ఉద్దేశంతో ఆయనకు పుట్టతేనె పండ్లు లాంటివి పెట్టుంటారనమాట. నీకు ఒక్క పూట నేను రాత్రిపూట ఆ పుట్టతేనెను పాలు పండ్లు నీకు ఆహారంగా పెట్టినందుకు గాను మేమిద్దరం రాజుగారి కడుపులో ఇక్కడ పుట్టాము అంటే ఒక్క పూట ఆహారం ఇచ్చినందుకే మాకు రాజు కొడుకులుగా పుట్టేటువంటి అదృష్టం కలిగింది. కాబట్టి నువ్వు ప్రతిరోజు అన్నదానం చేశావు కాబట్టి నీకు చాలా గొప్ప ఫలితం ఉంటుంది అని చెప్పి మళ్ళీ బాబు ఏడవడం మొదలు పెడతాడు. ఈ బాబు ఏడవడం మొదలు పెట్టిన తర్వాత తల్లి తండ్రి అక్కడ ఉండేవాళ్ళు వాళ్ళ అంతఃపురం వాళ్ళందరూ వచ్చి ఈ బాబును చూస్తే అప్పుడు మామూలు పసివాడుగా ఉంటే రాజు ఈయన బ్రాహ్మణ్ అడుగుతాడు, నువ్వు నా కొడుకుని ఏమని దీవించావయ్యా, నువ్వు ఉన్నది నా కొడుకుని దీవిస్తాననే కదా, బాగా ఉంటాడా, బాగా దీవించావా అని అంటే నిన్ను కాదు దీవించాల్సింది అమ్మవారే నన్ను దీవించింది అని చెప్పి అక్కడి నుంచి వచ్చేస్తాడు. అంటే చూడండి అన్నదాన మహిమ ఎంత గొప్పది. కాబట్టి మనం చేతైనంత వరకు అన్నం 10 మందికి పెడితే మాత్రం ఒకవేళ మనకు పెట్టడానికి స్తోమత లేకపోవచ్చు అందరికీ, కానీ చేతైనంత వరకు ఎవరైనా అన్నదాన కార్యక్రమాలు చేస్తుంటే మనం విసుక్కోకుండా లేదు అనకుండా మనకు చేతనైనంతలో చేసినట్లయితే ఆ అన్నదాన మహిమ మనం కూడా పొందవచ్చు. ఇది అన్నపూర్ణాదేవి యొక్క అన్నదానం గొప్ప. అయితే కాశీలోనే అన్నపూర్ణ ఎందుకు ఉందట అంటే దానికి ఒక కథ ఉంది. అదేంటంటే ఒకసారట కైలాసంలో అక్కడ వాళ్ళ శివుడు పార్వతి ఇద్దరు ఉన్నారట. ఉంటే ఆమె ఏం చేస్తుందంటే వాళ్ళిద్దరు ఏదో మాట్లాడుతూ అటు ఇటు మామూలుగా భార్యాభర్తలు అన్న తర్వాత కులాసాగా మాట్లాడుకుంటుంటారు కదా. ఈయనేమో ముందు వైపు కూర్చొని ఉన్నాడట, వెనక నుంచి వచ్చి ఆయన కళ్ళు మూసిందట. ఎవరు? పార్వతీదేవి. కళ్ళు మూస్తే ఆయన కళ్ళు అంటే ఏంటి? సూర్యచంద్రులే. ఆ సూర్యచంద్రులు ఇద్దరు లేకపోతే అసలు ఇంకా భూమి మీదకి వెలుగు రాదు. కానీ ఆమె అక్కడ ఒక క్షణమే మూసిందట.
కానీ అక్కడ కైలాసంలో ఒక క్షణము అంటే అది భూలోకంలో కొన్ని వందల సంవత్సరాలు అవుతుంది. ఎందుకంటే మనకు వాళ్ళకు చాలా తేడా కదా. మామూలు ఇప్పుడు మనం ఎవరైనా చనిపోతే మాసికాలని అవన్నీ పెడతాం. ఏంటి అంటే మనకు ఒక సంవత్సరం అయితే వాళ్ళకు ఒక పూటతోటి సమానం. అట్లా ఆమె ఒక క్షణమే మూసింది, కానీ అది చాలా కాలం ఉందన్నమాట భూమి మీద. అన్ని సంవత్సరాలు వెలుతురు అనేది ఉండదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, లోకమంతా ఆహాకారాలు చేస్తున్నదట. ఎట్లా ఈ చీకటిని ఎట్లా పోగొట్టుకోవాలి అని అంటే అప్పుడు శివుడు తన భార్య వల్ల కదా ఈ ఇబ్బంది వచ్చింది అని చెప్పి ఆయన తనకు 3వ కన్ను ఉంది కదా శివుడికి, ఆ 3వ కన్ను అగ్ని, ఆ అగ్ని వెలుతురును భూమి మీదకి ప్రసరింపజేసి ఆ కష్టాన్ని నివారించాడు ఆయన. తర్వాత ఆమెతోటి అన్నాడు, నువ్వేమో కులాసాగా తమాషా కోసం చేసావు, కానీ మనం తమాషా కోసం చేసే పనులు ఒకళ్ళకి ఇంకొకళ్ళకి ఇబ్బంది కలగకూడదు కదా, నువ్వు ఆ పొరపాటు చేసావు అని సున్నితంగానే అన్నాడు. కానీ ఆమె ఏమనుకుందట అంటే, అయ్యో నేను చేసిన పొరపాటు వల్ల ఇంత కష్టపడ్డారు, నా భక్తులే కదా అందరూ భూమి మీద ఉండేది, వీళ్ళందరూ ఇంత కష్టపడ్డారా అని చెప్పి ఆమెలో ఆమె చాలా బాధపడి ఆ పాప పరిహారం చేసుకోవడానికి నేను తపస్సు చేసుకుంటాను అని అడిగిందట. అడిగితే నీకేం తపస్సు ఏం అవసరం లేదమ్మా, లేదు పార్వతి, నువ్వు నేను ఇద్దరం అర్ధనారీశ్వరుణ్ణి, నేను మన ఇద్దరికి భేదం లేదు, నా సంకల్పం లేకుండా నువ్వేం చేయలేవు కదా అని అన్నా కూడా ఈమెకు చాలా బాధ కలిగి ఆమె తపస్సు చేసుకోవడానికని వెళ్తాను అని వెళ్తూ ఉందట. వెళ్తూ ఉంటే ఈ దారిలో కాశీనగరం వచ్చిందట. కాశీనగరం వస్తే అక్కడ వర్షాలు లేక ప్రజలకు తిండి లేక చాలా బాధపడుతున్నారు అన్నమాట. ఎవరికైనా అన్నం అనేది అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం, కానీ ఒక్క పూట ఆలస్యం అయిందంటే మనం ఉండలేము. పోనీ ఒక రోజు ఉంటాం, 2వ రోజు ఉండగలమా? ఉండలేము. అందుకని ఏమేం చేస్తుందంటే, సరే నా తపస్సు నా పాపం పోగొట్టుకోవడం తర్వాత ఆలోచిద్దాము, ఇక్కడ ముందు వీళ్ళందరికీ ఆమె అన్నపూర్ణ కదా పెడతాము అని చెప్పి కాశీలోనే ఊరి బయట ఒక పెద్ద నివాసాన్ని ఏర్పరచుకొని అక్కడ అన్నపూర్ణ నిలయం అని దానికి పేరు పెట్టుకొని అక్కడ కూర్చొని ఆమె వచ్చిన వాళ్ళందరికీ అక్కడ ఆకలి అనేది లేకుండా కాశీ ప్రజలకు భోజనాలు పెడుతున్నారు. ఈ ఆయన రాజు ఉంటాడు కదా కాశీ రాజు, ఆయన కోశాగారంలో ఉన్న డబ్బులన్నీ కరువు మొదలైనప్పటి నుంచి వాడి అయిపోయినాయి. అయితే ఎట్లా గడపాలి అని ఆలోచిస్తున్నాడు ఆయన మంత్రి సామంతులతోటి. కానీ ఆయనకు వేగుల వాళ్ళ ద్వారా తెలిసింది అన్నపూర్ణ అనే ఒక ఆమె అందరి ఆకలి తీరుస్తున్నది. అందుకని ఆయన ఆస్థానంలో ఉన్న వాళ్ళు కూడా అందరు అక్కడికి వెళ్ళి భోజనాలు చేస్తున్నారు అమ్మవారి దగ్గరికి పోయి. ఈమె ఒక సాధారణమైన స్త్రీ ఇంతమందికి ఎట్లా పెడుతుంది, ఆమె దగ్గర ఏం మాయలు మంత్రాలు ఉన్నాయి కనుక్కొని రాండి అని చెప్పి ఆయన గూఢచారులను పంపిస్తే వాళ్ళకు ఏమీ అర్థం కాదు. వాళ్ళు తినేసి వచ్చారు, అక్కడ భోజనాలు చాలా బాగా పెడుతున్నది ఆమె అందరికీ అని చెప్పారు. అదేంటో తెలుసుకుందామని చెప్పి ఒకరోజు రాజు మారువేషంలో అంటే ఒక మంత్రి లాగా వచ్చి ఈమెను గురించి అడుగుదామని చెప్పి, నువ్వు సాధారణ స్త్రీవై ఇంతమందికి భోజనాలు పెడుతున్నావు, నువ్వు కొద్ది రోజులు మా అంతఃపురంలో ఉండి ఈ రాజ్యంలో బాగుండేదాకా ఉండు అని అంటే, అప్పుడు ఈమెం చెప్పిందంటే, నువ్వు నా పరిపాలనే బాగుంది అనే గర్వంతో ఉన్నావు, అందుకనే కరువు కాటకాలు వచ్చినాయి. ఎప్పుడైనా రాజు ప్రజల క్షేమం కోరాలి, వాళ్ళ కోసం చేయాలి. అంటే నువ్వు అంతఃపురంలో ఉండి నీ అంతఃపుర స్త్రీలతో సుఖంగా ఉంటూ బాగున్నారు నా జనాలు అని అనుకుంటున్నావు, అందుకనే ఇది వచ్చింది. కానీ నేను ఇక్కడ ఉండడానికి అవకాశం నాకు లేదు, నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడి నుంచి. మీకు తొందరలోనే వరుణుడి అనుగ్రహం ఉంది, అంటే వర్షాలు పడతాయి బాగా, కాబట్టి పంటలు పండుతాయి, మీ కాశీరాజ్యం సుభిక్షంగా ఉంటుంది అని చెప్పి ఈమె అక్కడి నుంచి తపస్సు చేసుకోవడానికని మళ్ళీ వెళ్తూ ఉంటుంది. వెళ్ళడానికి ముందర ఆ కాశీరాజు అక్కడున్న పరివారము ఆ భక్తులు రోజు అక్కడ భోజనం చేసే 1000 మంది తయారైనారనమాట. వాళ్ళందరూ, అమ్మా నువ్వు ఇక్కడ లేకపోతే మేము ఉండలేము, ఇన్ని రోజులు నీ ఆదరణలో మేము నిక్షేపంగా అమ్మ ఒడిలో ఉన్నట్టుగా ఉన్నాము అని చెప్పి నువ్వు ఇక్కడే ఉండాలి మా కోసం అని అంటే, అన్నపూర్ణాదేవి అక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని తర్వాత ఆమె ఇంకొక చోటికి పోయి అంటే జ్యోతి రూపంలో పోయి తపస్సు చేసిందట. ఆ తపస్సు ముగిసిన తర్వాత ఆమె మళ్ళీ శివుడు వెతుక్కుంటూ వచ్చాడు. ఎవరిని? అమ్మవారు ఎక్కడ తపస్సు చేసుకుంటుంది, ఇన్ని సంవత్సరాలు అయింది ఇంకా రాలేదే అని శివుడు వచ్చాడు. వస్తే ఆమెకు కాశీనగరంలో విశేషాలు తెలిసినాయి. విశేషాలు తెలిసిన తర్వాత ఈయన అక్కడికి వస్తే సరే ఒకసారి చూసి వెళ్దాము అని చెప్పి ఆమె అన్నపూర్ణాదేవి దగ్గరికి పోయినాడు. ఆయన
విగ్రహమే ఆయన భార్యే కదా, అందుకని ఆమె మళ్ళీ ఇన్ని రోజులకు ఈయన వచ్చారని చెప్పి ఆయనతోటి మాట్లాడుతూ ఉందట. అయితే అప్పుడు అన్నదానము అని నువ్వు ఇట్లా అందరికీ అన్నదానం చేస్తున్నావట, అసలు ఇదంతా మాయ, ఏంటి మనిషి జీవితమే మాయ, తిండి మాయ, అన్ని మాయనే, సత్యం అనేది భగవంతుడు ఒక్కడే అని శివుడు అన్నాడు. అని అంటే నువ్వు అన్నం మాయ అని అంటావా అని చెప్పి ఈమెం చేస్తుంది, 3 రోజులు అసలు కాశీలో అన్నం అనేది లేకుండా చేసిందట. ఎవ్వరికి వాళ్ళకి 3 రోజులు అసలు తిండి లేదు. ఈ అన్నమే లేకపోతే ఎవరుంటారు, ఎవరు ఉండలేరు. అదే సమయంలో వ్యాసుడు కూడా వచ్చాడట అక్కడికి ఆయన శిష్యులతోటి. ప్రతిరోజు మామూలు భిక్షకు పోతే అందరూ వేస్తున్నారు భిక్ష, కానీ ఈమె ఆ మాట అనినప్పటి నుంచి ఇంకా భిక్ష దొరకట్లేదు. వారం రోజులు ఓర్చుకున్నారట. వ్యాసుడు ఆయన శిష్యులందరూ వెళ్ళారు కదా, ఏ వీధిలోకి పోయినా అన్నం లేదు. ఎందుకు ఇట్లా ఈ కాశీలో కరువేంటి అని అంటే అప్పుడు ఈమె ఏం చేసింది, ఈయన మాయా మాయ అన్నాడు కదా, మరి శివుడే చెప్పాలి దానికి సమాధానం అని ఊరుకుందట. అయితే ఇంకా శివుడి వారం రోజులైంది, ప్రజలందరూ అన్నారంటే అప్పుడు ఆయన వచ్చి మన అడుగుతాడు, నువ్వెందుకు ఇట్లా వాళ్ళందరినీ ఇబ్బంది పెడుతున్నావు, నేను కదా మాయ అన్నది అని అంటే, మీరు ఏదన్నా సరే అది మాయ అన్నారు కదా, మరి ఇది కూడా మాయే కదా, అన్నం కూడా మాయ, అందుకనే అన్నం కూడా మాయమైపోయింది ఇక్కడి నుంచి అని అంటే, మరి వాళ్ళ ఆకలి సంగతి అని అంటే అప్పుడు ఇది మాయ కాదు, ఆకలి అందరికీ ఉంటుంది అని మీరు ఒప్పుకుండేటట్టయితే నేను పెడతాను అనేదట అన్నపూర్ణాదేవి. అంటే సరే ముందు నాకే పెట్టు అని చెప్పి ఆయన ఆది భిక్షువై ఆమెను అన్నం అడిగి తిన్న తర్వాత ఆమె అందరికీ భోజనాలు పెట్టిందట. ఇది అన్నపూర్ణాదేవి అలంకారం. తర్వాత అలంకారం అంటే ముందే చెప్పా, ఆమె ఎడం చేతిలో బంగారు పాత్రలో భోజనం ఉంటుంది, కుడి చేతిలో గడ్డ నిండా భోజనం ఉంటుంది. అంటే ఏ వేళలో అయినా మనం అన్నపూర్ణాదేవిని తలుచుకున్నట్లయితే అచ్చము తిండే కాదు, అందుకే ఆమెను ఏమంటారంటే అన్నంతో పాటు జ్ఞానము వైరాగ్యము కూడా ఇస్తుంది. అందుకే అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. ఆమె పెట్టే అన్నం కాకుండా మనకు జ్ఞానము, తద్వారా వైరాగ్యము, తద్వారా మోక్షము కూడా లభిస్తుంది. ఈ నవరాత్రులలో ఈ కథ వినిపించేటువంటి అవకాశము నాకు, వినేటువంటి అవకాశము మీకు దొరికినందుకు ఆ అమ్మవారికి ఎల్లప్పుడూ కృతజ్ఞులమైనాము. శ్రీమాత్రే నమః. మనం రోజు చదివేటువంటి శ్రీమద్ దేవి భాగవతంలో ఈరోజు ఘట్టము బృహస్పతి హితం. అంటే ఈయన మహిషాసురుడు యుద్ధాన్ని ప్రకటించాడు కదా, ఎవరి మీద? దేవేంద్రుడి మీద. ఆ యుద్ధానికి ఇప్పుడు ఎవరైనా యుద్ధం ప్రకటించారు అంటే సైన్యం చూసుకోవాలి, శత్రువు యొక్క బలాబలాలు కూడా చూసుకోవాలి. మన దగ్గర కొంచెమే సైన్యం ఉందనుకోండి, అవతల సైన్యం యొక్క బలాబలాలు తెచ్చుకోకుండా పోతే అప్పుడు మనకు ఓటమి ఎదురవుతుంది. కాబట్టి బృహస్పతిని అడుగుతాడు. బృహస్పతి ఎవరు అంటే దేవతలకు గురువు. ఇంద్రుడు మహిషుడి దూతకేమో పౌరుషంగానే చెప్పాడు, నిన్న మనం చెప్పుకున్నాం కదా. ఏమని చెప్పాడు? ఆయన తలపొగరుతో చేస్తున్నాడు, నేనే వచ్చి వాడిని ఓడిస్తానని చెప్పాడు ఇంద్రుడు. కానీ లోపల చాలా బెరుకుగా ఉంది. ఎందుకంటే వాడు అసలే దున్నపోతు. వరుణ, కుబేర తదితర దేవతలందరినీ పిలిపించి, అంటే ఆయన సహదేవులందరినీ పిలిపించి చెప్పాడు ఏమని? ఆ మహిషుడు మహావరప్రసాదుడు, వాడితో యుద్ధం చేయడమా లేక వాడు చెప్పినట్టు మనం విని వాడికి బానిసలుగా ఉండడమా అని పరివారాన్ని అడిగాడట. దేవతలందరూ ఆలోచించి, మహేంద్ర, జయాపజయాలు అనేవి దైవాధీనాలు, ముందు వాడి సేనాబలం, వాడి బలగం గురించి మనము తెలుసుకోవాలి. ఆ పైన ఏం చేయాలో ఆలోచిద్దాము. మనం బుద్ధిమంతులం కాబట్టి మనం శత్రువు యొక్క బలాబలాలను విచారించుకోకుండా ఏ నిర్ణయము మనం తీసుకోకూడదు. తొందరపాటు చర్య పనికిరాదు అని చెప్పాడు. వెంటనే ఓ మహాదివ్య శక్తి గల దూతను ఇంద్రుడికి దగ్గరికి ఇంద్రుడు పంపించాడు. ఆ దూత రాక్షసుల వద్దకు పోయి అక్కడ అంతా పరిశీలించి వెనక్కు వచ్చి ఇంద్రునికి చెప్పాడట. మహిషుడి యొక్క బలము, బలగములను గురించి చెప్పాడు. వాని మాటలు విన్న ఇంద్రుడు విస్మయానికి లోనైనాడు. దేవుడు బృహస్పతికి ఆ జరిగిన సంఘటనను వివరించాడు. బృహస్పతి అప్పుడు ఇంద్రుడికి చెప్పాడు, మహేంద్ర, ఆందోళన పడవద్దు, ధైర్యాన్ని వదలద్దు. ఇలాంటి సమయంలో మనకు ధైర్యమే విజయాన్ని ఇస్తుంది. జరిగేది జరగక మానదు. నీ శక్తికి తగ్గ కార్యం నువ్వు చెయ్యి. ఏది జరిగినా అది భగవంతుడి యొక్క అధీనంలో ఉంటుంది అని నమ్మి నువ్వు ధ్యానం చేయి. సైన్యము, శక్తి, యంత్రముల వల్ల విజయాన్ని వరించలేము. ఒక్కొక్కసారి బలమున్నవాడు శక్తిహీనుడు, బలహీనుడు అవుతాడు.
పిరికివాడు రాజు అవ్వగలడు, రాజు పిరికివాడు అవ్వగలడు. ఓ రాజా, అధైర్యపడితే దుఃఖమే కలుగుతుంది, ధైర్యం ఉంటే సుఖం వస్తుంది. సుఖ దుఃఖాలయందు సమభావంతో మనం ఉండాలి. ఆకలి దప్పికలు శరీరానికి, అంటే మన శరీరం ఉంది కాబట్టి మనకు ఆకలి దాహము ఉంటుంది, మనసు ఉంది కాబట్టి సుఖము దుఃఖము అనేవి మనసుకుంటాయట. ఓ ఇంద్ర, ఎవరికైనా సంతోషానికి మించిన సుఖం లేదు. ఆలోచించి ప్రయత్నం చేస్తే కాంతి ఏముంటుంది? పౌరుషాన్ని వీడితే దైవం అనుకూలంగా ఉన్నా వెనుకడుగు వేసినందుకు ఓటమి పాలవ్వాల్సి వస్తుంది. తొలుత నీవు నిశ్చలుడివిగా ఆలోచన చెయ్యి అని బృహస్పతి ఇంద్రుడికి చెప్పాడు. అప్పుడు ఇంద్రుడు ఏమంటున్నాడంటే, దేవ గురువర్య, నేను మహిషుడితో యుద్ధం చేస్తా. పిరికితనం కలవారు అసలు ప్రయత్నమే చేయలేరు, కానీ ధీరులు వెనుకడుగు వెయ్యరాదు. గతంలో వృతామునిని బలాసురులను సంహరించినట్టు ఈ మహిషుడిని కూడా నేనే సంహరిస్తాను అని చెప్పాడు. నాకు అండగా ఒక వజ్రాయుధాన్ని హరిహరాదులు ఉన్నప్పుడు నాకింకా దాని గురించిన దిగులెందుకు? ఓ ఇంద్ర, సమరానికి వెళ్ళమని నేను చెప్పను, వద్దు అని చెప్పను. జరగవలసింది జరుగుతుంది, జరగబోయేది తెలుసుకునే శక్తి నాకు లేదు అని చెప్పాడు బృహస్పతి. దేవగురువు బృహస్పతి భార్యతో చంద్రుడు సుఖిస్తున్నాడని అందరూ అనుకుంటుంటే నేను ఎంతో బాధను అనుభవించాను. అంటే దానికి నేను యుద్ధం చేయలేను, పిరికివాడినైనా, అందుకే ఆ బాధను నేను అనుభవించాను. గెలిచిన వాళ్ళు సుఖాలు పొందుతారు. సుఖం పుణ్యాన్ని, శోకం పాపాన్ని హరిస్తుంది. అంటే మనకు సుఖం వస్తే పుణ్యం పోతుందట, అదే శోకం వచ్చిందనుకోండి పాపం పోతుందట. మనం చేసిన పాపం మనకు శోకం కలిగితే అది తగ్గిపోతుందట. కాబట్టి యుద్ధానికి నువ్వు సిద్ధమై సమరవేరిని మ్రోగించమని చెప్పాడు. దాంతో ఇంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు పోయి మహిషుడిని గురించి చెప్పి బ్రహ్మదేవుని ఇంద్రునితో కైలాసానికి పోయి వేదమంత్రాలతోటి శివుణ్ణి ప్రార్థించాడు. అంటే ఈయన యుద్ధం చేయడం కోసమని ఇంద్రుడు బ్రహ్మను శివుణ్ణి తీసుకున్న శ్రీహరి దగ్గరికి, అంటే విష్ణుమూర్తి దగ్గరికి కూడా పోయినాడు. పోయి ఈ మహేశ్వరుడితోటి యుద్ధం చేసేటువంటి సన్నాహాలను గురించి చర్చించాడు. శ్రీ మహావిష్ణువు బ్రహ్మ, ఈశ్వరుడు, ఇంద్రాదులతో చెప్పాడు, మహిషుణ్ణి సంహరించవలసిందే, యుద్ధానికి సిద్ధం కండి అని శ్రీ మహావిష్ణువు ఇంద్రుడికి, మళ్ళీ శివుడికి, ఈయన బ్రహ్మకు, ముగ్గురికి చెప్పాడట. బ్రహ్మదేవుడేమో హంసవాహనమై తీసుకున్నాడు, మహావిష్ణువు గరుడ వాహనాన్ని అధిరోహించాడు, శివుడు తన వాహనమైన వృషభాన్ని ఎక్కి ముగ్గురు బయలుదేరారు. వారి వెంబడి అనంతమైన దేవ సమూహాలు, అంటే వాళ్ళ సైన్యం మొత్తం బయలుదేరింది. దేవదానవుల యుద్ధం ప్రారంభమైంది. బాణాలు కలిసినాయి, గదలు కొట్టుకున్నాయి. శూలాలు పట్టిన మునులు ఇంకా ఎన్నో వింత బలమైన ఆయుధములతో దేవతలు, రాక్షసులు కసికొద్ది కొట్టుకోవడం ప్రారంభించారు. దేవదానవుల సేవలలోని వారి మహా ఆయుధాలు ఢీకొన్నప్పుడు విరిగిన ఆయుధాల ముక్కలు నేలరాల చుక్కల్లాగా ఉన్నాయి. అంటే అంత పైనుంచి పడుతున్నాయి ఆ ముక్కలు. అంటే వాళ్ళు వేసుకున్నటువంటి బాణాలు, గదలు అవన్నీ ముక్కలుగా ఎరిగిపోతున్నాయట. మహిషుడి సేనాని చిక్షురుడు మత్తేభం ఎక్కి వచ్చి ఇంద్రుని 5 బాణాలను ఇంద్రుని మీదికి 5 బాణాలు వేశాట. ఇంద్రుడు వాటిని ఎదుర్కొని అర్ధచంద్రాకారంతో ఉండే బాణాన్ని వదిలాడు. అది వెళ్లి చిక్రుణ్ణి తాకింది. ఆ బాణశక్తికి వాడు మూర్చపోయినాడు. తన సేనాని చిక్షురుడు స్పృహ తప్పడాన్ని చూసిన మహిషుడు, అంటే ఆయన సైన్యంలో ఉన్న సైన్యాధ్యక్షుడు పడిపోయినాడని ఈయనకి ఇంకా కోపం వచ్చింది. భీకరంగా బిడాలుడిని పిలిచి ఇంద్రుని సంగతి ఏంటో నువ్వు చూసుకో అని బిడాలుడికి చెప్పాడట. ఆ బిడాలుడు ఒక ఏనుగునెక్కి ఇంద్రుణ్ణి ఎదుర్కొన్నాడు. ఇంద్రుడు వానిపై మహావిషముగల విషబాణాలు వేసి మదించిన ఏనుగులా ఉన్న బిడాలుడు ఆ విషపు బాణముల నుంచి తప్పుకున్నాడు. ఒకేసారి 50 బాణాలను ఇంద్రునిపై వేశాడు. మహేంద్రుడు వాటిని మధ్యలోనే ఖండించి మహావాడి అయిన బాణాలను బిడులిపైనకు వదిలాడు. బిడాలుడు కూడా వాటిని మధ్యలో తుంచి ఇట్లా యుద్ధరంగమంతా అల్లకల్లోలంగా అయిపోయింది. ఇరువురు, అంటే దేవతలు, రాక్షసులు పోరాటం, మహాపోరాటం. అది కూడా చిన్న పోరాటం కాదట. ఇంద్రుని పుత్రుడు జయంతుడు మధ్యలో వచ్చి మహోగ్ర శూలల వంటి బాణాలను వదిలాడు. అవి వెళ్లి బిడాలుడిని తాకినాయి. దాంతో వాడు స్పృహ తప్పి పడిపోయినాడు. దేవతలందరూ ఇంద్రుడి కొడుకైన జయంతుడిని పొగిడారట. ఆ పొగడతలు విన్న మహిషుడికి ఇంకా రోషము, కోపము వచ్చినాయి. కోపం ఉన్నప్పుడే రోషం కూడా ఎక్కువైతుంది. ఇంకా తామ్రుడిని పంపాడు. తామ్రుడు అనే
సేనాని మహాశస్త్రాలను వర్షపు ధారల్లా అంటే ఆగకుండా ఒకదాని వెంట ఒకటేశాట. ఆ బాణాల వర్షంతో ఇంద్రుడు కనిపించకపోవడంతో వరుణుడు యముడు ఇంద్రుడికి సహాయంగా వెళ్ళాడు. తామ్రుడితో ముగ్గురు పోరును సాగించి ముగ్గురు కలిసి మహావాడలైన బాణాలను ఒకేసారి వేశారు. వాటిని మధ్యలో ఆపలేకపోయాడు. అవి వచ్చి తామ్రునికి తగిలినవాడు. ఆ తామ్రుడు అనేటువంటి సేనాది కూడా మూర్ఛ వచ్చి పడిపోయినాడు. దేవతలందరూ హర్షధ్వానాలు చేశారు. రాక్షసుల యొక్క గుండెలలో భయము మొదలైంది. అంటే దేవతల యొక్క శక్తి ఎక్కువ ఉంది అని వీళ్ళందరూ భయపడ్డారు. తర్వాత సైన్యము చాలా వరకు అయిపోయింది. తర్వాత యుద్ధం ఎవరు చేస్తున్నారట అంటే శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు వీళ్ళిద్దరూ కలిసి మహిషాసురుడితోటి యుద్ధాన్ని మొదలుపెట్టారు. శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు ఇద్దరూ కలిసి మహిషాసురుడితో యుద్ధం చేసే సన్నివేశాన్ని రేపటి కార్యక్రమంలో చదువుకుందాము. స్వస్తి. అంబనవాంబుజ్వలకరంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుటభూషణ రత్నదీపికాతుంబిత విభాగన సుక్తి వివిక్త నిజ ప్రభావ భావంబర వీధి విష్ణుతి విహారమం కృపతూడు భారతి పరబ్రహ్మ స్వరూపమైన సాయిబాబా భక్తులందరికీ నమస్కారం. సచ్చరిత్రలో ఉండేటువంటి విషయాలను నవరాత్రులలో అవతారాన్ని అన్వయం చేసుకుంటూ మననం చేసుకునే అవకాశం కలుగుతున్నది. ఈరోజు 3వ రోజు. మీరు ఇప్పటిదాకా విన్నారు దేవి భాగవతం అన్నపూర్ణ యొక్క అవతారం. అన్నపూర్ణ అంటే అన్నం పూర్ణం, పూర్ణస్వరూపంగా ఉండేటువంటి అమ్మ యొక్క స్వరూపం ఏదంటే అన్నపూర్ణ. కాబట్టి అట్లాంటి అన్నపూర్ణ ఎవరయ్యా? సాయిబాబాయే. ఎందుకంటే మీరు ఇట్లా అంటున్నారంటే రమణ మహర్షిని ఎవరు అడిగారట, అయ్యా సాయిబాబా గురించి మేము వింటూ ఉంటాము, రమణ మహర్షి పేరు మీరు వింటుంటారు, మరి ఆయన ఏమిస్తాడండి, ఆయన షిరిడీలో ఉంటారు కదా అని అంటే అప్పుడు ఆయన అన్నాడు, ఆయన అన్నము పెడతాడు మోక్షము ఇస్తాడని చెప్పాడు. ఎవరు? రమణ మహర్షి. కాబట్టి బాబా ఏం చేస్తాడంటే అన్నం పెడతాడండి, మోక్షము ఇస్తాడు. ఒట్టి అన్నం పెట్టేసేసి మనిషిని ఆ రకంగా చేయడం కాదు, మోక్షము ఇస్తాడు అని రమణ మహర్షి చెప్పినట్టుగా సాయిబాబా చరిత్రలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, సాయిబాబా చరిత్ర చాలా వరకు మనం గుర్తు చేసుకోవాల్సింది, ఆయన భోజనం చేయకుండా అంటే అన్నం తినకుండా, ఏ పదార్థం తినకుండా ఏ కార్యం చేసినా పని కాదు. మొట్టమొదటి ఏదో తినండి, తిని కార్యం చేయండి, ఆ తర్వాత మీ పని అవుతుంది. అంతేగాని నేను ఉపవాసం ఉంటాను, నేనేం తినను, నేను పోయి వెతుకుతాను, నేను పోయి అన్ని కనుక్కుంటానంటే నీ వల్ల కాదు. అట్లాంటి కథలు చాలా ఉన్నాయండి. కాబట్టి బాబా ఉపవాసం ఎప్పుడూ లేడు, ఎవరిని కూడా ఉపవాసం చేయమని చెప్పలేదు. బాగా గుర్తుపెట్టుకోండి, ఎవరిని ఉపవాసం ఉండమని చెప్పలేదు. ఆయన ఆహారం తినండి, మీరు తినండి, 10 మందికి పెట్టండి. అంతేగాని నేను ఉపవాసము ఈరోజు మా ఇంట్లో సాయిబాబా గురువారం నేను తినను మీరు కూడా పెట్టను అంటే అది చాలా తప్పండి. కాబట్టి ఒక హోలీ పండుగ రోజున గోఖలే అనేటువంటి ఆయన భార్య వచ్చిందట షిరిడీకి. ఆమె అనుకున్నదట 3 రోజులు షిరిడీలో ఉందామని. 3 రోజులు ఉందామని అనుకుంటే ఆమె అనుకున్నదట, ఈ 3 రోజులు కూడా నేను ఏమి తినకుండా ఉంటాను షిరిడీలో అనుకున్నదట. మనం ఒకటి అనుకుంటాం, భగవంతుడు బాబా ఇంకోటి చేస్తాడు. ఏమన్నాడట బాబా? అదే ఆమె మాట, ఆమె మనసులో ఉండేటువంటి ఆలోచన చెప్తే అప్పుడు బాబా అన్నాట, ఇక్కడికి నా దగ్గరికి వచ్చి ఉపవాసాన్ని నేను ఒప్పుకుంటానా, తినకుండా ఉండనిస్తానా? లేదు అని చెప్పి ఆమెను దాదాపట్టి ఇంటికి పంపించాట. ఎందుకు పంపించాడంటే అక్కడ ఆ దాదాపట్టి భార్య ఇంట్లోకి రాకూడదు. వాళ్ళు పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మరి ఆహారం కావాలి కదా, పండగ పైన హోలీ పండగ. హోలీ పండుగ రోజున వాళ్ళకి ఎవరన్నా వండి పెడతారు. అందుకని నువ్వు పోమ్మా, పోయి వాళ్లకు నువ్వు వండి పెట్టి నువ్వు తినాలి అని చెప్పాడట. ఆశ్చర్యం ఏంటంటే పిల్లలు ఎంత ఆశ్చర్యపడ్డారో, బొబ్బట్లు చేసిందటండి. ఎవరు? ఒకరే భార్య. కాబట్టి తినాలి, 10 మందికి పెట్టాలి. అది కూడా ఏం తినాలి? సాత్వికమైన ఆహారమే తినాలి. నేను తినాలి కాబట్టి ఏదేదో తింటానంటే కుదరదండి. జంతువులు కూడా కొన్ని ఆహారాలు వాటికి నిషిద్ధమైతే అవి తినవు. ఇప్పుడు ఏనుగు ఉందండి, ఎంత లాభం ఉంటుంది, అది ఎట్లా ఉంటుందో తెలుసు కదా మనకు. అట్లాంటి ఏనుగు శాకాహారి, అది మాంసం తినదు. అది మరి నేను మాంసం తింటానని పోదండి. అదే పులి ఉందండి, అది శాకాహారి కాదు, మాంసాహారి. అంటే జంతువులకు ఏ ఆహారం తినాలో వాటికి నియమింపబడడం జరిగింది. అవి అవే తింటాయి.
కానీ ఒకవేళ ఏదైనా పొరపాటుగా తిన్నా కూడా వాటిని అసలు తిన్నా కూడా వాటిని అరిగించుకోగలిగిన శక్తి వాటికి లేదు. అట్లాగే మనుషులం మనం కదా, మనకి ఈ ఆహారం తిన్నానండి, నా కడుపులో ఏదో అయిపోయిందండి. కానీ నువ్వు తినే ఆహారం సాత్వికమైన ఆహారం కాదు. పైన ఇంకొకటి ఏంటంటే మనుషులకు జంతువులకు తేడా ఏమిటంటే, నేను ఈరోజు ఏదో తింటున్నానండి, తింటూ ఏదో భీకరమైనటువంటి అదేదో అంటారు ఈ మధ్య కొన్ని సినిమాలు వస్తున్నాయి, సీరియల్స్ వస్తున్నాయి, భయంకరంగా ఉంటాయి చూడటానికి. అది చూస్తూ తింటారనుకోండి ఆ లోపల పోయిన తర్వాత అది ఏం చేస్తుంది, ఆ సీరియల్ రాదు, భీకరమైనటువంటి అవన్నీ రావు. దానివలన నీకు ఆహారం సరిగ్గా ఆకలి అనేటువంటిది ఉన్నా కూడా ఆహారం సరిగ్గా అరగదు. కారణం ఏంటంటే ఏ రకంగా నీ మనసు ఉంటుందో ఆ రకంగా నువ్వు ఆహారాన్ని తినేటప్పుడు కూడా ఉండాలి. అంటే తినేటప్పుడు ఎప్పుడు కూడా భగవంతుని గుర్తు చేసుకొని తినాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. అసలు తినడంలోనే మనకు పెద్ద పొరపాట్లు జరుగుతున్నాయి. అందుకని భగవంతుని గుర్తు చేసుకోండి, గురువును గుర్తు చేసుకోండి, తల్లిదండ్రులను గుర్తు చేసుకోండి, తినండి ఏదో ఒకటి. అందుకనే ఇప్పుడే మరి విన్నారు దేవి భాగవతంలో, నువ్వు తినడం కాదు పెట్టాలి. నేను తింటాను చాలు అనుకుంటే లాభం లేదు. ఆ బ్రాహ్మణ కథ మీరు విన్నారు. అట్లాగే సాయిబాబా దగ్గరికి హేమాది పంత్ వచ్చాడు ఒకసారి. వచ్చినప్పుడు వీడికి ఉండే దుర్గుణం నాకు తెలుసు అన్నాడట. నాకేం దుర్గుణం ఉంది బాబా అని అన్నాడ. నువ్వు ఒక్కడివే తింటావు నాకు తెలుసు అన్నాడు. నేను ఒక్కడే తింటానా, నేను ఎప్పుడు అట్లా తిన్నాను. ఎవరైతే పక్కన ఎవరు లేకపోతే ఏం చేస్తాను బాబా అన్నాట. నువ్వైనా నేనైనా ఏం చేస్తాం, పక్కన ఎవరు లేకపోతే పెట్టింది, పక్కన ఎవరు లేకపోతే గాలికి పెట్టాం కదా, ఆకాశానికి పెట్టాం కదా అని బాబా అంటే, అప్పుడు అవును బాబా నేను కూడా పక్కన ఎవరు లేకపోతే ఎవరికి పెట్టాను. చిక్కాడండి హేమాడిపడి. అప్పుడు బాబా అన్నాట, మరి పక్కన ఎవరు లేకపోతే ఎవరికి పెట్టాను అని అన్నావు కదా, పక్కన నేను ఉండనా అంటే ముక్కు నోరు పెట్టుకొని ఈ రకంగా నువ్వు బొంబాయిలో ఉన్నా, నువ్వు ఎక్కడున్నా నేను ఉంటాను కాదు, నన్ను తలుచుకొని తింటున్నావా లేదా, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలా మంది ఇళ్ళల్లో అమెరికాలోనూ ఆస్ట్రేలియాలోనూ ఉంటారు. ఇప్పుడు మనం తింటాం, వాళ్ళు ఇప్పుడు తినే టైం కాలేదు. కానీ అబ్బా మా అమ్మాయి ఇక్కడ ఉంటే బాగుండేది, ఆగా పచ్చడి చాలా ఇప్పుడే పెట్టుకున్నావు అంటారు. వాళ్ళు తింటారా? నువ్వు తింటున్నావు, కానీ నీ కోసం నువ్వు చేసుకున్నా కూడా నువ్వే తింటున్నావు అనే ఆలోచనతో తినడం లేదు. కాబట్టి నీకు రోగం రాదని. అదే నేను కనుక నేనే తింటున్నాను, నేను చేసుకున్నాను, నా కోసమే చేసుకున్నాను తిన్నావు అనుకో, ఉపనిషత్తులు ఏం చెప్తున్నాడు, నీ పిండాన్ని నువ్వు చేసుకొని తిన్నట్టే లెక్క. కాబట్టి ఆహారం అనేటువంటిది ఏ రకంగా తీసుకోవాలి అనేటువంటిది కూడా సచ్చరిత్ర ద్వారా అనుభవపూర్వకంగా మనకు తెలుస్తుంది. ఇంకొక విషయాన్ని నేను గుర్తు చేస్తున్నాను సచ్చరిత్ర ద్వారా. బాబా ఆయన బ్రహ్మచారి సన్యాసి, ఆయన పరివ్రాజకుడు, ఆయనకు సంసారం లేదు, ఎవరు ఆయన మీద ఆధారపడి లేరు. అయినా ఆయన ఏం చేశారండి, దాదాపుగా రాధాకృష్ణమాయి వాళ్ళు వచ్చిన తర్వాత అంతవరకు కూడా అన్నదానం చేశారు. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అన్నదానం ఎవరు చేయాలి? సన్యాసం చేయకూడదు, అన్నదానం పరివ్రాజకులు అన్నదానం చేయకూడదు. మరి అన్నదానం ఎందుకు చేశాడండి? అన్నదానం నేను చేశాను, నువ్వు కూడా చెయ్యండి రా అని చెప్పడం కోసం, ఆదర్శం కోసం చేశాడండి. ఆ అన్నదానం చేసేటప్పుడు కూడా కొంతమంది చేస్తారు, ఎంత అవుతుందా, ఆ 10,000 పెట్టేసే సాంబార్ అన్నం. అట్లా అన్నదానం చేయకూడదండి. అంటే మనము ఏదైతే తింటే మనకు తృప్తిగా ఉంటుందో దాన్ని మనమే స్వయంగా వడ్డన చేసి పెట్టాలి. అంటే పెట్టేటప్పుడు ఎప్పుడు కూడా అన్నదానం చేసేటప్పుడు చాలా చాలా సిగ్గుతో చేయాలటండి. అయ్యో నేను ఇంతెచ్చి పెట్టగలుగుతున్నానని. ఎందుకంటే ఇప్పుడే దేవి భాగవతం చెప్తూ మా ఆవిడ చెప్పింది, ఇంకా చాలా అనేది ఒకటి ఇక్కడేనండి. ఇదే ఇంట్లో ఒకసారి ఎక్కడో అనకాపల్లి నుంచి ఒక అబ్బాయి వచ్చాడు. ఆ అబ్బాయి ఎవరో మాకు తెలియదండి, అసలు ఎవరో మాకు తెలియదు. ఏదో తప్పిపోయినాడట, ఏదో అయిందట, మొత్తం మీద ఇక్కడికి వచ్చాడు. ఇట్లనే ఉంది. అప్పుడు వస్తే మా ఆవిడ చూసి చాలా ఏడుస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తావు, ఏమైంది నీకు అంటే, అన్నం లేదు సార్, తినలేదు, చాలా రోజులైంది, 3 రోజులైంది అన్నం లేదు. చూడండి, అప్పుడు వెంటనే మా ఆవిడ ఏం చేసింది, వండింది, పెట్టింది, తిన్నారండి. ఎంత ఆనందపడుతున్నాడంటే, 3 రోజుల నుంచి అన్నం లేకపోతే ఎట్లా బాధపడతారా. వాడు ఆనందపడుతున్నాడు, ఒక ఏడుస్తున్నాడు. ఎందుకురా ఏడుస్తున్నావు? ఏం లేదు సార్, అమ్మా నాన్నతో పోట్లాడాను, వచ్చేసాను, మళ్ళా పోవాలంటే కష్టంగా ఉంది, డబ్బులు లేవు, ఎట్లనో ఏంటంటే, ఏం పర్వాలేదు నేను పోయి తింటుతానని
అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక్క పూట అన్నం లేకపోతే 2 పూటలు అన్నం లేకపోతే ఎంత బాధపడతారో. మరి ఎక్కడికి వచ్చాడు వాడు? బాబా సన్నిధికి వచ్చాడు, బాబా భక్తుల దగ్గరికి వచ్చాడు. వాడు అన్నం పెట్టంగానే ఎంత తృప్తి పడ్డాడండి. నాకు ఒక అనుభవం కలిగింది. అంటే సచ్చరిత్ర మనం పారాయణం చేస్తున్నాం, వింటున్నాం కాబట్టి చెప్తున్నాం. నెల్లూరులో ఒక ప్రోగ్రాం జరిగింది. ఒకరోజు ఏమైందంటే ఒక సాయిబాబా గుడి దగ్గరికి నన్ను విడిచిపెట్టాడు ఎవరు వేరేవాడు. మళ్ళా వస్తాను సార్, కారులో వస్తాను, మిమ్మల్ని తీసుకుపోతాను అన్నాడు. అప్పుడు ఎంతైందంటే టైం 11:30 అయింది. అది సాయిబాబా గుడే. ఆ సాయిబాబా గుడి హారతి జరుగుతున్నది. నేను కూడా తెచ్చుకుంటే మీరు గేవనియా పంచాయతీ కరూపాక బాబాంశి హారతి అని హారతి జరుగుతుంటే నేను కూడా హారతిలో పాల్గొన్నాను. నాకు నిజంగా ఎంత విదేచిందంటే హారతి అయిపోయింది, సద్గురు సాయినాథ్ మహారాజ్కి చెయ్యన్నాడు, లైట్లు ఆఫ్ చేసేసాడు, మైక్ ఆఫ్ చేసేసాడు, తలుపును వస్తున్నాడు, పోతున్నాడు. నాకేమో కారులో వాడు రాలే, నేనేమి తినలే, పొద్దుటించి నేనేమి తినలే. చూడండి, నేను అనుభవించా. ఎవరి సంగతి చెప్పడం, ఇప్పుడు ఒక అబ్బాయి సంగతి చెప్పాను. నాకు అనిపించింది, ఏంటి వీళ్ళు పూజారి ఆయన, స్వామి ఎక్కడి నుంచి వచ్చారు మీరు, ఎందుకోసం వచ్చారు, తిన్నారా తినలేదా, మంచినీళ్ళు కావాలని అడగాలా? లేదండి, ఆయన పూజారి. మరి సరే తలుపు వేస్తే ఇంక నేను తలుపయ్యొద్దయ్యా, నాకు కాస్త ఆకలిగా ఉంది, నాకు ఏదైనా పెట్టండి నేను అడగలేకపోయా. బయటకు వచ్చానండి, ఒక 5 నిమిషాలు నిలబడ్డా. జరిగింది చెప్తున్నాను నేను. నెల్లూరు దగ్గర శివాలయంలో, అంటే నెల్లూరు అవుట్స్కట్స్లో భరద్వాజ మాస్టర్ గారు కట్టించినటువంటి సాయిబాబా గుడి. అక్కడి నుంచి నేను కాస్తంత బయటకు వచ్చి నిలబడ్డానండి. ఒక 5 నిమిషాలు కాగానే ఎదురుగా ఒక గుడిసె ఉందండి. ఆ గుడిసెలోంచి ఒక ఆమె వచ్చింది. అయ్యగారు చాలాసేపటి నుంచి ఉన్నారు, మీరు ఎందుకోసం ఉన్నారో నాకు తెలియదు, నేను ఏదైనా మంచం వేస్తాను, మీరు కూర్చోండి అన్నాడు. నేను సరే ఎక్కడో చోట కూర్చోవాలి కదా, కూర్చున్నా. మా ఇంట్లో మీరు అన్నం తినరు స్వామి, తెలుసు కదా, కానీ మీకు మజ్జిగ ఇస్తాను తాగుతారా అన్నారు. ఇదండి అంటే బాబా మనకి ఏమిస్తాడంటే ఈ రకంగా. మరి అక్కడ పూజారి శాస్త్రాలు తెలుసు, పూజలు చేస్తాడు తెలుసు, ఒక సాయిబాబా గుడేది, ఒక్కరికి అన్నం అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు, సరే వస్తుందండి కారు తర్వాత అని అనొచ్చు కదా, అనడండి. అంటే నాకు అనుభవం కావాలి కదా. ఆమె మజ్జిగ ఇచ్చింది, తాగాను. తాగిన తర్వాత కాసేపటి కారు వచ్చింది, నేను వెళ్ళిపోయాను. నేను ఎందుకు చెప్తున్నా అంటే మనం ఆకలితో ఉన్నప్పుడు మనకు ఏదైతే మనకు అందుతుందో దాన్ని, ఎవరమ్మా నువ్వు కూర్చోళ్ళలో ఏదో కూలి పని చేసుకునే ఆమె నువ్వు మజ్జిగిస్తే నేను తాగుతానా అని మనం అనకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మనకు ఆకలిగా ఉన్నప్పుడు ఎవరు ఏది పెట్టినా, ఏ కులస్తులు పెట్టినా, ఏ రకంగా పెట్టినా, అందుకే ఇప్పుడు ఏమిటి, ఇప్పుడు ఫ్యాషన్ అయిపోయిందండి. సరిగ్గా చేయలే, బాగలేదు ఇల్లు, బాగలేదు ఈ కూర, బాగలేదు. ఎవరిని తిడుతున్నావు నాకు అర్థం కాదు. అంటే ఆ పదార్థాన్ని తిడుతున్నావా, చేసిన వాడిని తిడుతున్నావా? పదార్థము భగవంతుడి స్వరూపమే, ఆ చేసిన వాడు భగవంతుడి స్వరూపమే. నువ్వు ఎవరిని తిడుతున్నావు? నీకు తెలియకుండానే నువ్వు భగవంతుని తిడుతున్నావు. కానీ చాలా తప్పండి అది. అందుకనే ఒక చైనా రాయబారి ఇండియాకి వచ్చాట, మీకు కథ తెలుసు, చాలా పాతది. ఆయన ఒకళ్ళ ఇంటికి వెళ్ళాట. అమ్మ కాస్త అన్నం, కాస్త నీళ్లు ఇవ్వండి నాకు అని అన్నట, దాహంగా ఉంది. నీళ్ళ కోసం మా ఇంట్లోకి ఎందుకు వచ్చావయ్యా, పక్కన నది ఉంది కదా, నదిలో నీళ్లు తాగు బాగుంటాయి అన్నాడు. ఈరోజు పరిస్థితి ఏంటంటే భారతదేశంలో నీళ్లు అమ్ముకుంటున్నారు, అన్నము అమ్ముకుంటున్నారు. అంటే అన్నం అమ్ముకునే స్థితి వచ్చిందంటే ఏ దేశానికైనా దరిద్రమే పడుతుందండి. ఈ మాట నేను అనడం లేదు. పరమాచార్య వారు 100 సంవత్సరాలు బతికినటువంటి కంచిపా స్వాముల వారు చెప్పేవారు, ఎప్పుడు కూడా అన్నము అరే ఒక 20 రూపాయలు కూడా నీకు అన్నం పెడతాను అనకూడదు. నీకు చేతనైతే ఇవ్వు, చేత కాకపోతే ఊరుకో. అంతేగాని అన్నం ఎప్పుడూ కూడా నువ్వు దానికి వెలకట్టకూడదు. ప్రాణానికి ఎలా వెలకట్టకూడదో ఇప్పుడు అన్నిటికీ వెలగొడుతున్నారు, అమ్మకున్నానికి వెలగొడుతున్నారు. కాబట్టి మనకు అన్నము మీద ఆ రకమైనటువంటి భావన ఉండాలి. ఇట్లాంటి భావన మనకు ఉన్నందువలన ఏమవుతుందంటే మనకు ప్రశాంత స్థితి ఏర్పడుతుందండి. అది సచరిత్ర ద్వారా మనం తెలుసుకునేది. పైన ఇంకోటి నేను గుర్తు చేస్తున్నాను, సాయిబాబా స్వయంగా చెప్పిన కదా. 4 కూర్చున్నారట, భగవంతుడి గురించి వాళ్ళు ఆలోచన చేస్తున్నారట. ఇతిమిద్దంగా ఒక ఏకాభిప్రాయం రాలేదట. వాళ్ళు 4 ఏం చేశారట, అడవికి పోయినారట. పోవాలని, అడవిలో అయితే కనుక దేవుడు కనపడతాడని పోయినారట 4 పోతుంటే వాడు కాస్త చూడడానికి అసహ్యకరంగా ఉన్నాడు. వాడి దుస్తులు కానీ వాడి వేషం కానీ, వాడు ఎదురుపడ్డాడు.
ఎక్కడికి పోతున్నారు స్వామి మీ నలుగురు అన్నాట. అడవిలో పోతున్నాం చూడు లెవెల్ అంటే వాడన్నాట, అడవి ఎట్లా ఉంటుందో మీకు తెలియదు, సూర్యరశ్మి కూడా లోపలికి రానంత భయంకరంగా ఉంది అక్కడ. చెట్లు, తేళ్లు, కప్పలు, పాములు, ఏనుగులు, పులులు, సింహాలు అన్నీ ఉంటాయి. మీకు ఎవరినైనా తోడు తీసుకొని పోండి, నన్నే తోడు తీసుకొని పోమని చెప్పడానికి. ఒకటి తోడు తీసుకొని పోండి అంటే మాకు అక్కర్లేదు, మాకు అన్నీ తెలుసు, ఎక్కడే ఉంటుందో మాకు తెలుసు అంటే రోజు వింటున్నామని అహంకారం అండి. చదువుకున్నారు నలుగురిలో ఒకరు సాయిబాబా కూడా ఉన్నాడు. అహంకారం. వాడు సరే మీ ఇష్టం మీరు పోండి. ఎందుకు పోతున్నారని అడిగాట. కొన్ని దేవుడు వెతకడానికి చెప్పాలి కదా. నేను అడవిలోనే ఉంటాను, నాకు కనిపించిన దేవుడు మీకు కనిపిస్తాడా? ఇదేంటి బాబు ఈ అడవిలో వెతకడానికి ఎందుకు వస్తున్నారు అని వాడు అనకుండా అంటాడేమో అనుకుని వాడు ఆ మాట చెప్పడంలా ఎందుకు పోతున్నా మీకెందుకు అన్నాడట. సరే లోపలికి వెళ్ళారు. జరిగింది ఏంటంటే ఎక్కడి నుంచి బయలుదేరారో అక్కడికే వచ్చారు. మళ్ళా అప్పుడన్నా ఎక్కడి నుంచి బయలుదేరా అక్కడికే వచ్చాడు. అక్కడ ఎవరు కనపడ్డారు, ఎవరు మొదట్లో కనపడ్డారో వాడే కనపడ్డాడు. మళ్ళా వాడు అన్నాడు అదృష్టశాతం మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చారు. ఒక చోటుకు పోయి ఇంకా ఎటో పోయి ఏ జీవ జంతువులు నోట్లో పడ్డా ఎటో అయిపోయేవాళ్ళు. అదృష్టశాతం మళ్ళా వచ్చారు. చాలా అలసిపోయినట్టుగా ఉంది. మధ్యాహ్నం అయింది, ఏమీ తినలేదు మీరు, నేను కాస్త అన్నం పెడతాను తినండి అన్నాట. అంటే ముగ్గురు, సాయిబాబా కాదు, సాయిబాబా కాకుండా ఇంకా ముగ్గురు ఉన్నారు కదా. ఆ ముగ్గురు అన్నమాట మాకు అక్కర్లేదు. ఎందుకు అక్కర్లేదు? ఆకలిగా ఉందిగా, నువ్వు పెడితే మేము తింటామా? నువ్వు ఏ కులసుడో తెలియదు, ఎవడో తెలియదు, ఎట్లా చేస్తావో తెలియదు, నువ్వు పెడితే నేను తింటావా అని అన్నాట. అప్పుడు బాబా అన్నాట, అరే నాయన మీరందరూ వెళ్ళిపోండి, నాకు ఆకలిగా ఉంది, నువ్వు ఉన్న సంగతి సిగ్గు లేకుండా చెప్పుకుంటున్నా, నాకు ఆకలిగా ఉంది, నాకు పెట్టు నాయన అని అన్నాడు. అప్పుడు ఆ వ్యక్తి అన్నం పెట్టాడండి. హేమాధిపతి గారు సచరిత్ర రాస్తారు సాయిబాబా చెప్పిన ఈ కథను. అప్పుడు అన్నం పెట్టినప్పుడట ఆ పెడుతున్నటువంటి ఆయన ఎలా కనిపించాడట? సాయిబాబా గురువులాగా కనిపించాడు. అందుకనే మనం ఎప్పుడు కూడా అన్నం పెట్టుతున్నప్పుడు ఎవరైతే నీ భార్య కూడా అన్నం పెడుతున్నప్పుడు నీకు ఆమె ఎవరు? ఆ తల్లితో సమానం. అన్నం పెడుతున్నారంటే మన భావన కాస్త ఎప్పుడు కూడా మాతృ స్వభావంలో ఉండాలి. అట్లాంటి అందుకనే అన్నం పెట్టేటప్పుడు ఎవరైనా సరే పొరపాటున వ్యంగ్యంగా ఏదో రకంగా చేస్తే వాళ్ళ అనుభవాలు అంత ఇంత కాదు. మీకు అందరికీ తెలుసు చాలామందికి దత్తాత్రేయుల వారి చరిత్ర. దాంట్లో త్రిమూర్తులకు అనసూయ మీద అసూయ పుట్టింది. ఇంత దాంపత్యమా, ఇంత గొప్పగా మీ ఇద్దరు దాంపత్యం చేస్తున్నారా, అసలు దాన్ని ఎట్లైనా భగ్నం చేయాలి అనుకొని ఆ దత్తాత్రేయులు వాళ్ళ ముగ్గురు ఏం చేశారట, వచ్చారట. ఎవరు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. ఎవరి దగ్గరికి? అనసూయ దగ్గరికి వచ్చి అమ్మా అన్నం పెట్టు అన్నారట. అమ్మ నాయన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నా దగ్గరికి వచ్చారు కదా, అన్నం పెట్టమంటున్నారు, చాలా అదృష్టం అని అన్నారట. అప్పుడు వాళ్ళు ఏమన్నారండి, ఇది చరిత్రలో ఉంది, నేను కట్టుకథ చెప్పడానా, అమ్మా వివస్త్రగా మాకు అన్నం పెట్టు అన్నారట. ఎవరండి? బ్రహ్మ విష్ణు మహేశ్వరులే అంటే ఎట్టయినా సరే ఆమె ఆ దాంపత్య వ్రత భంగం చెయ్యాలి. అప్పుడు ఆమె అన్నారట, సరే వివస్త్రగానే పెడతాను, మీరు అన్నం పెట్టమన్నారు కదా, పెట్టమనేది ఏంటి? అన్నం కదా, పెడతాను, వివస్త్రగా పెడతాను. అప్పుడు వివస్త్రగా పెడుతున్నటువంటి అనసూయ ఎప్పుడైతే వివస్త్రగా అన్నం పెట్టడానికి వచ్చిందో అప్పుడు ఈ త్రిమూర్తులు ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పసిపాపలు అయిపోయారు. తల్లి దగ్గర మనం పాలు తాగుతామండి, ఆమె వివస్త్ర సమస్త్ర మనకు తెలుసా? ఆమె ఏ రకంగా ఉంటుందో మనకు తెలుసా? అంటే అన్నం అడగడానికి వచ్చావు నువ్వు బ్రహ్మ కానీ విష్ణు కానీ మహేశ్వరుడు కానీ అన్నం అడగడానికి వచ్చినప్పుడు మీరు పసిపిల్లలతో సమానంగా ఉండాలి అని ఈ రకంగా మనం కథ వింటామే. కాబట్టి ఎప్పుడైతే అన్నం ఎవరు పెడుతున్నారు, అందుకని చెప్తారండి, పెట్టేవాడు బ్రహ్మ, పదార్థము బ్రహ్మ, తింటున్నవాడు బ్రహ్మ. ఈ రకంగా ఈ బ్రహ్మ ఎక్కడుంటారు? అన్నాద్భవతి భూతాన్ని అంటారు. అంటే అన్నం తినేటప్పుడు ఎప్పుడు కూడా నేను అన్నం తింటున్నాను, నువ్వు తింటున్నావు, ఏది నీ నాలిక నీ నోరు దీంతో తింటున్నావు, కానీ అరగ తీసుకునేది నువ్వు కాదు కదా. రాత్రి నేను 10 గంటలప్పుడు తింటానండి, ఏదో పోతాను, పోయి పడుకుంటాను, దాన్ని అరగదీస్తున్నది ఎవరు? నువ్వు లోపల చేయబెట్టి ఏమైనా చేస్తున్నావా? అందుకనే నీవు అన్నం తింటున్నటువంటి పదార్థాన్ని దాన్ని అరగదీసి ఏ రకంగా రక్తంలో కలవాలో, ఏ రకంగా ఏది కావాలో చేస్తున్నది ఎవరండి? భగవంతుడు చేస్తున్నాడు. దాన్ని మెడికల్ సైన్స్ ఏదో చెప్తుంది, సైన్స్ అది పక్క పెట్టండి.
కాబట్టి ఈ రకంగా ఆ భగవంతుడు చేస్తున్న దాంట్లో మరి తినేటువంటి పదార్థం నువ్వు ఉండేవా, నువ్వు ఏదో 50 రూపాయలకో 100 రూపాయలకో కొంటావండి మంచి, కానీ ఆ రైతు పండిస్తాడు, ఎంత కష్టపడతాడు, ఇంకా సమయానికి ఆహారం వచ్చిందంటే నువ్వు ఆనందపడడానికి కారణం వాడే. కాబట్టి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, నేను ఈ రోజున ఇది తినగలుగుతున్నానంటే ఆ రోజు నీకు భగవంతుడి ప్రసాదంగా ఇచ్చాడు అని భావించుకొని మనం అన్నం తీసుకోవాలి. ఇదే సచ్చరిత్ర ద్వారా మనం తెలుసుకోవాల్సింది. అందుకనే అన్నదానం చేసేటప్పుడు కానీ అన్నదానం కానీ ఎవరైనా సరే ఎవరింటికి వెళ్ళినా ఈ రోజున అయ్యా మా ఇంట్లో కాస్త ఏదో చేస్తున్నాం మీరు తినిపోండి అంటే లేదే నేను తినను, మీ ఇంట్లో నేను తినను అని పోయినారు అనుకో, తర్వాత ఇంటికి పోతే అన్నం కూడా గతుకుంటుంది. కాబట్టి మనం అన్నం తినకుండా వెళ్ళడం, అన్నాన్ని తిరస్కరించడం ఇది చాలా తప్పండి. ఎందుకంటే అది పరబ్రహ్మ రూపం. కాబట్టి ఉపవాసం అనే పేరుతో ఏదో బాగా నీరసపడిపోయి బాధపడే కంటే తినండి, ఏదైనా సాత్వికమైన ఆహారం తినండి, తద్వారా భగవంతుడి సేవలో పాల్గొనండి. నువ్వు తిని నువ్వు కనీసం నీకు తోడుగా ఒక్కరికైనా పెట్టు. అందుకని నేను కొన్ని చోట్ల సాయిబాబా గుళ్ళో కాదు, సాయిబాబా జ్ఞానయజ్ఞాలు చేస్తుంటా కదా, ఇది 622వ జ్ఞానయజ్ఞం. కొన్ని చోట్ల వెళ్తే గురువారం నాడు వెళ్తే అమ్మ ఈరోజు భోజనం చేశారంటే లేదు స్వామి మా ఆయనకు పెట్టలేదు, నేను తినలేదు, ఈరోజు వంట లేదు అన్నారు. ఏమైందంటే గురువారం అంట. అంటే ఎవరు చెప్పారమ్మా ఇది, ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? కాబట్టి మీ ఆయనకు పెట్టు, నువ్వు తిను. నైవేద్యం ఎవరు పెట్టాలి? భగవంతుడు పెట్టాలి, సాయిబాబా పెట్టాలి. పెట్టేటువంటి ఆహారాన్ని నువ్వు తిను, మీ ఆయనకు పెట్టు, అట్లాగే మీ ఆవిడకు పెట్టు, నువ్వు తిను, మీ పిల్లలకు పెట్టు. కానీ నేను ఎవరికి పెట్టను, నేను తినను అనేటువంటి ఆ ఆలోచన నీకు ఉండడం చాలా పొరపాటు. అందుకనే బాబా అన్నదానం చేశాడని చెప్పాను, దాంతో ముగిస్తాను నేను. బాబా ఎందుకు అన్నదానం చేశాడండి? అసలు 10 రోజులకు 15 రోజులకు ఆయన కనుక వచ్చేటువంటి డబ్బులలో ఎక్కువగా ఖర్చు పెట్టేది రెండింటికట. ఒకటి దున్నిలో కట్టెలకు, రెండోది అన్నదానానికి. ఈ రెండింటికి అన్నదానం ఎట్లా చేసేవాడట, పైన ఆయనే వండేవాడండి. ఆయన దగ్గర 2 హండాలు ఉన్నాయి, ఇప్పటికీ ఉన్నాయి, మనం మ్యూజియంలో చూస్తాం. అక్కడికి పోతే షిరిడీకి పోతే అంటే ఒకటి ఏమో 50 మందికి సరిపోయారట, ఒకటేమో 100 మందికి సరిపోయారు. దాంట్లో ఆయన్ని స్వయంగా వండి వడ్డన చేసేవాడటండి. ఆ వడ్డన చేసే అప్పుడు కూడా ఏదో మామూలుగా సాంబార్ వండేసేసి అన్నం వండేసేది కాదండి, దాంట్లో కావలసినటువంటి చట్నీ చేసేవాడు. ఇంకా అదే కాదటండి, చపాతీలు చేసేవాడట, పూరీలు చేసేవాడట. చూడండి, ఇది మనం సచరిత్రలు వింటాం, చదువుకుంటాం, పారాయణం చేస్తాం. అంటే రుచికరంగా ఇప్పుడు మామూలుగా మీకంటే మా ఆవిడ ఎవరైనా చపాతీలు చేసింది అనుకో, పచ్చడి చేసావా అని అడుగుతారు. మరి పచ్చడి చేసేది దానికి కావాలి కదా, కారము ఉప్పు అదంతా కావాలి. వాటికి ఇప్పుడంటే రెడీ టు ఈట్ అని ఉన్నాయి, పాకెట్స్ చించుతారు, పడేస్తారు. కానీ ఆ రోజులలో సాయిబాబా స్వయంగా తానే ఆ దినుసులను ఆయన దంచి వాటిని శుభ్రం చేసుకొని ఆయన అన్నదానం చేసేప్పుడు వాటిని వాడేవాడు. ఇంకొకటి బాగా గుర్తుపెట్టుకోండి, బాబా అన్నదానం చేసేటప్పుడు అక్కడ షాపులలోకి పోయి రే నేను అన్నదానం చేస్తున్నాను మీకు తెలుసు కదా, నాకు ఒక 50 కేజీల బియ్యం ఇవ్వండి అని ఈ రోజుల్లో కొంతమంది రోఆబ్ చేస్తున్నారు. కాదండి, ఆయన పోయి అడిగితే వాళ్ళు మీరు చేస్తున్నారు కదా తర్వాత ఇవ్వండి డబ్బులు అంటే కాదట, అప్పటికప్పుడు డబ్బులు ఇచ్చేవాడు. నగదు, క్యాష్ డౌన్, డబ్బులు ఇచ్చి తీసుకొని వచ్చి వాటిని బాగు చేసుకొని, అమ్మా నీకు ఇంట్లో ఏమైనా పని లేకపోతే చెప్పు, వచ్చే కాస్త ఇవన్నీ బాగు చేయని ఎవ్వరికి చెప్పేవాడు కాదటండి. మగవాడికి చెప్పేవాడు కాదు, ఆడవాడికి చెప్పేవాడు కాదు. ఈ రకంగా అన్నదానం చేసినటువంటి గొప్ప సాధువు, మహర్షి, మహాత్ముడు, సద్గురు ఎవరయ్యా అంటే సద్గురు సాయినాథుడు. కాబట్టి ఈరోజు అన్నపూర్ణాదేవి యొక్క రూపంగా మనం తలుస్తున్నాం. కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు చెప్పినట్టు అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే, ఆయన శివుడి యొక్క రూప శక్తి స్వరూపం. అలాగే బాబా అన్నదాత, అందుకని చెప్తున్నా, ఏ అన్నదాత అభయప్రదాత అంటాం చాలీసార్లు, మనం సాయినాథ చాలీసార్లు చదువుకుంటాం. అన్నదాత అభయప్రదాత, అభయము ఇస్తాడు, అన్నము పెడతాడు. కాబట్టి ఎవరికి కూడా ఏ రకంగా భయపడవద్దు. ఇంకోటి చెప్తాడు బాబా, అన్నం కోసం వస్త్రం కోసం వాకులాడకండి. నాకు అన్నం కావాలి, నాకు ఇంత పెద్ద కావాలి, నాకు ఇది కావాలి, ఎప్పుడు కూడా పాకులాడద్దు. మీకు అన్నం కానీ వస్త్రం కానీ ఏదైనా కావాలంటే నేను చూసుకుంటాను. ఏ రోజున మీ ఇంట్లో కూడా అన్నం లోటు ఉండదు అని అట్లా వాగ్దాన రూపంలో చెప్పినటువంటి సద్గురు ఎవరయ్యా అంటే సద్గురు సాయిబాబా.
కాబట్టి ఈ రకంగా అన్న దానము, అన్నం యొక్క విశేషతను గుర్తు చేసుకుంటూ ఈ 3వ రోజు సత్యత్ర పారాయణంలో భాగంగా 622వ జ్ఞాన యజ్ఞంలో భాగంగా మీ ముందు ఈ అన్నపూర్ణ యొక్క రూపాన్ని మనసులో తలుచుకుంటూ అన్వయం చేసుకుంటూ మీ ముందు గుర్తు చేశాను. కరచరణ కృతం వా కాయజం కర్మగం వా శ్రవణ నైనజం వా మానసం వా అపరాధం విహితం వా సర్వమేత క్షమస్వ. జయ జయ కరుణాబ్ధే ప్రభో శ్రీ సాయినాథ్. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।